అవినీతికి ఆ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకుంది. వైసీపీ ఎక్కడ చేపట్టినా సగానికి సగం మిగిల్చుకోవాల్సిందేనన్న టాక్ వచ్చేసింది. జగనన్న కాలనీల పేరుతో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. జగనన్న కాలనీల నిర్మాణంలో వైసీపీ చేసిన అక్రమాలు అరాచకాలు అన్నీ ఇన్ని కావు. స్థలాలు మెరక చేయకుండానే చేసినట్లుగా కొన్ని కోట్ల రూపాయలు దోచేశారు. ఇళ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల బిల్లులను అక్రమంగా డ్రా చేశారు. నిర్మాణం పూర్తి కాకుండానే డబ్బు చేతులు మారింది. ఆ అక్రమాలకు సంబంధించి ఏబిఎన్ అందిస్తున్న స్పాట్లైట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో అయితే అనేక అక్రమాలు జరిగాయి. ఆ విధంగా ఏలూరులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. ప్రధానంగా ఏలూరులో అయితే 3 చోట్ల ఇళ్ల నిర్మాణానికి అయితే చర్యలు చేపట్టారు. పోణంగి, చొదిమెళ్ల, కొమడవల్లి ఈ 3 ప్రాంతాల్లోనూ దాదాపు 6,779 ఇళ్లు నిర్మించాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ నిర్మాణాలు అయితే భారీగా అక్రమాలు సాగాయి. ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి కాలేదు, కానీ నిధులు మాత్రం డ్రా చేశారు. సుమారు 15 కోట్ల రూపాయల నిధులు అయితే డ్రా చేసినట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తారు. ఈ దర్యాప్తు నేపథ్యంలోని 120 కోట్లకు సంబంధించి బిల్లులు ఇవ్వాల్సి ఉంది, కానీ 15 కోట్ల రూపాయల బిల్లులు అయితే నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో రాక్రీట్ సంస్థ అది డ్రా చేసినట్టు తెలుస్తుంది. ఆ ఇళ్ల కట్టే బాధ్యతను ఒక కాంట్రాక్టర్కి అప్పగించింది. అంతేకాకుండా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి అయితే 1,80,000 రూపాయలు ఖర్చు చేయాలనేది అప్పుడు ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు అయితే మంజూరు చేశారు. దానికి అదనంగా మళ్ళీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 35,000 రూపాయలు చొప్పున అదనంగా మళ్ళీ కాంట్రాక్టర్కి చెల్లించారు. బ్యాంక్ నుంచి లోన్లు తీసుకోవడం అయితే కొందరైతే స్వయంగా వాళ్ళ డబ్బులు అయితే చెల్లించడం లాంటి పనులు అయితే చేశారు. కానీ ఆ ఇళ్ల నిర్మాణం అయితే ఎక్కడ సాగలేదు. దాంతో మొత్తం ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. చూస్తున్నాం మనం ఏ విధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం అయితే జరిగిందో. మనం ఇక్కడ కొన్ని చోట్ల అయితే మొండుగోళ్ళు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల అయితే అసలు పునాదులు కూడా లేవలేని పరిస్థితి అవుతుంది. మొత్తం మూడు చోట్ల మాత్రం అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది అయితే లబ్ధిదారులు అయితే తమ సొంత నిధులతో అయితే ఇళ్ళకి అయితే కట్టుకున్నారు. కానీ ఎవరైతే ఇళ్ళు కట్టుకోలేని లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రభుత్వం అయితే అప్పట్లో తీవ్ర అన్యాయం చేస్తుంది. భారీగా అక్రమాలు అయితే సాగినట్లుగా మనకి తెలుస్తుంది. మరో చోట కూడా వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను మనం చూద్దాం. రెండు 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. వాటిలో ఇళ్ల నిర్మాణం కూడా ఒకటి. ఏలూరు వాసులకు అప్పట్లో ఇళ్లు కట్టివ్వడానికి 3 చోట్ల స్థలాలు సేకరించారు. ఏలూరును ఆనుకుని ఉన్న కొమడబోలు, పొణంగి, చొదిమెళ్ల గ్రామాల్లో స్థలాలు సేకరించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు మంజూరు చేశారు. ఇళ్లు స్వయంగా కట్టుకోలేని లబ్ధిదారులకు తామే ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ఆ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆ విధంగా ఏలూరులోని 3 ప్రాంతాల్లో 6,799 ఇళ్ల నిర్మాణాన్ని రిక్రీట్ అనే సంస్థకు అప్పగించారు. ఆ ఇళ్ల నిర్మాణానికి 123 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే కాంట్రాక్టు సంస్థ కేవలం 7 ఇళ్లను మాత్రమే కట్టగలిగింది. అంటే 11,56,000 రూపాయల విలువైన ఇళ్లను మాత్రమే కట్టారు. కానీ 15 కోట్ల రూపాయల నిధులను మాత్రం మింగేశారు. అంటే ఇళ్లు కట్టకుండానే నిధులు డ్రా చేశారన్నమాట. దీనికి అప్పట్లో గృహ నిర్మాణ అధికారులు సహకరించారు. పోణంగి, చొదిమెళ్ల, కొమడవల్లి 3 ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ను రాక్రీట్ సంస్థకు అప్పగించారు. పోణంగిలో అయితే సుమారు 350 ఇళ్లు, అదేవిధంగా కొమడవల్ల 4,000 ఇళ్లు, చొదిమెళ్లలో అయితే దాదాపు 2,400 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా చూస్తే 6,799 ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ అయితే రాక్రీట్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ అయితే కేవలం 7 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేస్తుంది. మనం అటువంటి ప్రాంతాల్లో ఉన్న ఒక చోట చూస్తున్నాము. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా కొంతమంది ఇళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే ఇళ్ళు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అప్పట్లో వేడుకున్నారు. ప్రభుత్వం దానికి అంగీకరించింది. అది మూడో ప్రతిపాదన ప్రకారం అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది. ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి ఆ నిర్మాణ బాధ్యతలు అయితే రాక్రీట్ సంస్థకు అప్పగించింది. అంతేకాకుండా ఒక్కొక్క లబ్ధిదారుడు ఎక్స్ట్రా అంటే ఒక్క ఇంటి నిర్మాణానికి 1,80,000 అవుతుంది. దానికి అదనంగా లబ్ధిదారుడు 35,000 రూపాయల చొప్పున అయితే చెల్లించారు. అంటే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 2,15,000 రూపాయల చొప్పున వ్యయం అవుతుందని చెప్పి అంచనా వేశారు.
ఆ విధంగానే నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. కానీ రాక్రేట్ సంస్థ ఎక్కడ ఇళ్ల నిర్మాణం అయితే పూర్తిగా చేపట్టలేదు. కొన్ని చోట్ల అయితే అసలు పునాదులు కూడా తీయలేదు. కొన్ని చోట్ల అయితే పిల్లర్ లెవెల్, అదేవిధంగా పునాది లెవెల్ ఆ స్థాయికి ఉండిపోయి మనం చూస్తున్నాము. అటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. టీడీపీ కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులోనే ఇవన్నీ తేలాయి. ఇంకా అయితే అసలు ఈ ఇళ్ల నిర్మాణం సాగుతుందో లేదో కూడా తెలియదు. లబ్ధారులు అయితే ఇప్పటికీ పూర్తి అయిష్టంగా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే లబ్ధారులు ఎవరైతే అదనంగా 35,000 రూపాయలు కట్టారో వాళ్ళు తమ డబ్బు తమకు ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆ డబ్బులు కూడా ప్రస్తుతం మున్సిపల్లోని మెప్మా అధికారుల దగ్గర ఉన్నాయి. అది కూడా కొన్ని ఆ డబ్బు కూడా ఎక్కడ లెక్కలైతే లేవు. కొన్ని కోట్ల రూపాయలు అయితే మున్సిపల్ అధికారుల దగ్గర ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అలాగే లబ్ధారులు అయితే పూర్తిగానే అన్ని రకాలుగా నష్టపోయారు. అటు ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు, అటు సొంత ఇల్లు సొంతం కాలేదు, అదేవిధంగా తాము కట్టిన డబ్బు కూడా వెనక్కి రాలేదు. ఇలా అన్ని రకాలుగానే లబ్ధాలు అయితే పూర్తిగానే నష్టపోయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అయితే రాక్రేట్ సంస్థ అయితే ఈ అక్రమాలు పాల్పడిందని చెప్పి నిర్ణయించారు. ఆ డబ్బులు రికవరీ చేయాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చారు. ఇంతవరకు అయితే దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల లెక్కల ప్రకారం కొమడవోలులో 3,971, చొదిమెళ్లలో 2,459, పోణంగిలో 349 ఇళ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్కు అప్పగించారు. వీటిలో కేవలం చొదిమెళ్లలో 5, కొమడవోలులో 2 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే కాంట్రాక్టర్ పూర్తి చేయగలిగారు. అంటే లక్ష్యానికి నిర్మాణానికి పొంతన లేనేలేదు. కట్టిన 7 ఇళ్లను అయినా నాణ్యత ప్రమాణాల ప్రకారం కట్టారా అంటే అదీ లేదు. వాస్తవంగా ఒక్కో ఇంటికి 130 కేజీల ఐరన్ వాడాలి. కానీ ఎక్కడా 90 కేజీలకు మించి వాడలేదు. అదేవిధంగా 340 బస్తాల సిమెంట్ ఒక్కో ఇంటికి వాడాల్సి ఉండగా కేవలం 270 బస్తాలు మాత్రమే వాడినట్లు తేలింది. అదేవిధంగా ఇంటి పునాదులు 10 అడుగుల లోతులో నిర్మించాల్సి ఉండగా కేవలం 6-7 అడుగుల్లో పూర్తి చేశారు. దీంతో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇవన్నీ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. అప్పట్లో జగనన్న ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడింది ఒక్క కాంట్రాక్ట్ సంస్థే కాదు. అప్పట్లో అధికారులు సైతం అక్రమాలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఎందుకంటే బిల్లులు చెల్లించడంలోనే అప్పట్లో హౌసింగ్ అధికారులతో చాలా ఉదారంగా వ్యవహరించారు. ఎందుకంటే ఏలూరు సంబంధించి మొత్తం 3 చోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సింది 123 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఆ 123 కోట్ల రూపాయలకు సంబంధించి 15 కోట్ల రూపాయల బిల్లులు అయితే మంజూరు చేసేస్తారు. అంటే కేవలం 7 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది రాక్రేట్ సంస్థ ఆధారంలో. కానీ బిల్లులు మాత్రం అందుకు విరుద్ధంగా 15 కోట్ల రూపాయలు పైగా చెల్లించారంటే అధికారుల పాత్ర ఏ విధంగా ఉందో ఎంత ఉందో మనకి అర్థమవుతుంది. హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే బిల్లులు మంజూరు చేసినట్లు మనకు తెలుస్తుంది. వాస్తవంగా అయితే ఒక ఇంటికి సంబంధించి నిర్మాణం దశల వారీగా ఏ విధంగా సాగుతుంది అన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది హౌసింగ్ అధికారులు. ఆ పరిశీలన పూర్తయిన తర్వాత దశల వారీగా బిల్లులు మంజూరు చేయాలి. అంటే పునాది స్థాయి అయిన తర్వాత కొంత బిల్లు, అదేవిధంగా పునాదులు పిల్లర్లు అయిన తర్వాత పిల్లర్ల నిర్మాణం అయిన తర్వాత మరికొంత బిల్లు, తర్వాత లెంటిల్ లెవెల్స్ అంటే గోడల నిర్మాణం తర్వాత పూర్తి అయిన తర్వాత కొంత ఇలా 2-3-4 దశలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా రాక్రేట్ సంస్థకు హౌసింగ్ అధికారులు అయితే ఏకపక్షంగా 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. కానీ కట్టింది మాత్రం 7 ఏళ్ళు మాత్రమే నిర్మాణం పూర్తయింది. అక్రమంగా బిల్లులు వసూలు చేసిన లేకపోతే మంజూరు చేయించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి కూడా నిధులు 15 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ రికవరీ చేయాలని చెప్పి డిమాండ్ అయితే గట్టిగా ఉంది. విజిలెన్స్ అధికారులు కూడా స్పష్టంగా అదే చెప్తున్నారు. ప్రభుత్వ నిధులు అయితే ఎక్కడ దుర్వినియోగం అవడానికి అయితే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితులను రికవరీ చేయాల్సిందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే తెలిచారు. ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తూ మొత్తం మీద అయితే జగనన్న ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తిస్థాయి అక్రమాలు జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. కాంట్రాక్టర్కు 15 కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేయటం వెనక అప్పటి గృహ నిర్మాణ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా నిర్ధారణ అయింది. దశల వారీగా చెల్లించాల్సిన బిల్లులను గంపగుత్తగా మంజూరు చేసినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. దాంతో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ స్వాహా చేసిన నిధులు రికవరీ చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. మరి కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.